హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే స్టార్ ఎక్స్ నెట్వర్క్ నుంచి అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్ అయితే మనకి అఫీషియల్‌గా అప్డేటెడ్ వర్షన్ అయితే రాబోతుందండి. అది మనకి మార్చి 28 అండి. సో, ఆ అప్డేటెడ్ వర్షన్‌లో మనకి రాబోతున్న కొత్త ఫీచర్స్ ఏమిటి, కొత్త అప్డేట్లు ఏమిటి అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ గాని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికైతే కూడా షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి ముందుగా అయితే మన సిలియా వాలెట్ కోసం అయితే చాలామంది కూడా మైగ్రేషన్ కోసం అయితే బీఎన్‌బీ ఆర్డర్ అయితే చేస్తున్నారండి. సో, ప్రెజెంట్ అయితే ఈరోజు దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ సంబంధించి అయితే సెకండ్ కూడా యాడ్ చేశారండి. అది కూడా మనకైతే లిమిట్ అయితే అయిపోయింది. రేపు మార్నింగ్ అయితే 12 PM తర్వాత ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే బీఎన్‌బీ వస్తుంది. ఇంకెవరికైనా సరే నేను మాక్సిమం అందరికీ బీఎన్‌బీ పంపించేసాను. ఇంకా ఇప్పటికి కూడా పొరపాటున రాకపోతే మీరైతే ఆ మెసేజ్‌ని ఫార్వర్డ్ చేయండి నాకైతే. నేను చూసిన వెంటనే మీకైతే బీఎన్‌బీ పంపిస్తానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అయితే మనకి బీఎన్‌బీకి సంబంధించిన అప్డేట్ అండి. ఇంకా మనం మెయిన్ అప్డేట్‌లోకి వెళ్ళిపోయినట్లయితే స్టార్ ఎక్స్ నెట్వర్క్‌లో మనకైతే చాలా ముఖ్యమైన అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా 4 టాపిక్స్ అండి. అవన్నీ తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే స్టార్ ఎక్స్ నెట్వర్క్ సంబంధించిన రాబోయే అప్డేట్ ప్రకటన. స్టార్ ఎక్స్ నెట్వర్క్ కోసం కొత్త అప్డేట్ అనేది మార్చి 28న ఉదయం 10 గంటల యూటీసీకి విడుదల చేయబడుతుందని మా కమ్యూనిటీ తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. సో, మనకైతే మార్చి 28వ తారీఖు అయితే అప్డేట్ రాబోతుందండి. 10 గంటలకు అంటున్నారు. సో, మనకైతే యూటీసీ టైం ప్రకారం అయితే మనకి 28వ తారీఖు అయితే సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకైతే మనకి యాప్ అయితే అప్డేట్ కాబోతుందండి. అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి, రెడీగా ఉండండి. ఈ యొక్క అప్డేట్ మొత్తం కూడా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన కొత్త మైనింగ్ ఫీచర్లు, అదేవిధంగా కొన్ని కొత్త ఫీచర్లు కూడా మనకైతే మెరుగుదలను కూడా పరిచయం చేస్తుంది. సో, మనకైతే చిన్న గ్లిచెస్ అయితే ఉన్నాయండి. సో, ఆ వెర్షన్ వచ్చిన తర్వాత మనకైతే ఏ గ్లిచెస్ లేకుండా యాప్ అయితే మనకి పక్కాగా వర్క్ అయితే చెబుతున్నారన్నమాట. సో, ఇప్పుడు ఆ యొక్క అప్డేట్ అనేది ఎందుకు వస్తుందంటే మనకైతే ముఖ్యంగా 4 పాయింట్లు అయితే ఉన్నాయండి. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే దాంట్లో కేవైసీ లాంచ్ అండి. సో, మనకైతే కోర్ టీమ్ వాళ్ళు ముందే చెప్పడం జరిగింది. మార్చి 28 నుంచి అయితే స్టార్ ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్‌లో అయితే మనం కేవైసీలు చేసుకోవచ్చు. అది కూడా మనకైతే జీరో డాక్యుమెంట్స్ అండి. జస్ట్ మనకైతే ఫేస్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే మనకైతే ఇక్కడ కేవైసీ అయితే అవుతుందన్నమాట. సో, ఈ కేవైసీ లాంచ్ గురించి మాట్లాడినట్లయితే మనం ఈ అప్డేట్‌తో కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. యూజర్స్ ఎవరైతే ఉన్నారో మన ప్రాజెక్ట్‌లో సరళమైన ముఖ ధృవీకరణ వ్యవస్థ ద్వారా వారి అకౌంట్‌లను వెరిఫికేషన్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. సో, ఖచ్చితంగా ఇక్కడైతే జీరో డాక్యుమెంట్స్ అండి. ఏ డాక్యుమెంట్ లేకుండా మనమైతే ఫేస్ ద్వారా మాత్రమే ఈ ప్రాజెక్ట్‌లో అయితే మనం కేవైసీని కంప్లీట్ చేసుకోబోతున్నాం మనందరం కూడా. సో, వీళ్ళైతే ఇప్పుడైతే ప్రెజెంట్ కూడా ఇప్పుడు కూడా జస్ట్ ఫేస్ వెరిఫికేషన్ అంటున్నారు. వీళ్ళైతే డాక్యుమెంట్స్ అడుగుతాను ఎక్కడ చెప్పలేదండి. ఒకవేళ డాక్యుమెంట్స్ అడిగినా సరే ఇబ్బంది లేదు. మనమైతే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాం అనమాట. సో, ఆ పాయింట్ అయితే మీరు దయచేసి గమనించండి. మార్చి 28 నుంచి అందరూ కూడా కేవైసీలు చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవరికైతే 1000 టోకెన్స్ రెడీ అయినాయో వ్యాలెట్‌లో 1000 టోకెన్లు ఎవరికైతే ఉన్నాయండి వాళ్ళకి మాత్రమే కేవైసీ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఒకవేళ మీ దగ్గర 1000 లేకపోయినా పర్వాలేదండి. మీరు ఏప్రిల్‌లో అయినా సరే, మేలో అయినా సరే, జూన్, జూలై, ఆగస్ట్ ఎప్పుడైనా సరే మీకైతే 1000 టోకెన్స్ కంప్లీట్ అయినప్పుడు మీరైతే వాటి కోసం కేవైసీ చేసుకోవచ్చండి. కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కేవైసీ అవ్వాలని ముందుగా అయితే ఆ తర్వాత మాత్రమే మనకైతే లిస్టింగ్ కార్యక్రమంలో మనకైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, అందుకేనండి కేవైసీ అనేది చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్‌లో అయితే. ఇది మనకి ఫస్ట్ అప్డేట్ అనమాట. ఇంకా మనం సెకండ్ అప్డేట్ చూసినట్లయితే స్పిన్ వీల్ ఫీచర్ అయితే చెబుతున్నారండి. స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్‌లో అయితే యూజర్స్ కోసం పాల్గొనడానికి అదనపు ఇంటరాక్టివ్ మార్గాన్ని అందించే కొత్త స్పిన్ వీల్ ఫీచర్ కూడా ప్రవేశపెట్టబడుతుంది. సో, వీళ్ళైతే స్పిన్ వీల్ గేమ్ అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఆల్రెడీ మన యొక్క ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో ఉంది. ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో అయితే ఉందండి స్పిన్ వీల్ గేమ్ అనేది. సో, వీళ్ళైతే మనకి ఆ యొక్క గేమ్ ద్వారా ఏదైనా టోకెన్స్ అయితే అంటే మన స్టార్ ఎక్స్ టోకెన్స్ ఉన్నాయి కదా! ఈ టోకెన్స్‌ని గెలుచుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుందండి. సో, ఈ యొక్క స్పిన్స్ అయితే మనకి ఒక యాడ్ చూడడం ద్వారా వస్తుందా? లేదనుకుంటే ఒక ఫ్రెండ్‌ని రిఫర్ చేయడం ద్వారా వస్తుందా? లేదంటే మనం ఏమన్నా టాస్క్ చేయడం ద్వారా వస్తుందా? అవైతే ఇంకా క్లారిటీ లేదండి. సో, ఈ ఫీచర్ మనకొచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ మీకైతే దీని గురించి కూడా క్లుప్తంగా క్లారిటీ అయితే ఇస్తానండి. సో, మీరైతే మన ఛానల్ ఫాలో అయిపోండి. మీకు ప్రతిదీ కూడా సింపుల్‌గా అయితే అర్థమవుతుందండి. ఓకే. ఇదండి మనకైతే సెకండ్ అప్డేట్ అయితే స్పిన్ వీల్ గేమ్ అయితే రాబోతుందండి. ఈ విధంగా గేమ్స్ ఉన్నాయనుకోండి కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. చాలా మందికి కూడా కొంచెం యాక్టివ్‌గా అయితే ఉంటుందన్నమాట కమ్యూనిటీ మొత్తం కూడా. ఇంకా దాంతో పాటు మూడో అప్డేట్ వచ్చేసండి బగ్ పరిష్కారాలు అండ్ మెరుగుదలలు. అందరు యూజర్స్ సున్నితమైన మరియు మరింత స్థిరమైన అనుభవాన్ని నిర్ధారించడానికైతే ఈ యొక్క అప్డేట్లో అనేక పనితీరు మెరుగుదలలు మరియు బగ్ పరిష్కారాలు కూడా ఉంటాయి. సో, ప్రెజెంట్ అయితే మనకైతే ఇక్కడ మైనింగ్ బాగానే చేసుకుంటున్నాం కానీ ఇక్కడ ఎక్స్ట్రా మైనింగ్ కోసం మనం బూస్టప్ వాడినట్లయితే మనకైతే వర్క్ అయితే అవ్వట్లేదు.
బూస్ట్ అప్ ఆప్షన్ అయితే మనకి ప్రెజెంట్ డేస్‌లో అయితే మనకి వర్క్ అయితే అవ్వట్లేదండి. సో, ఈ రోజుకి కూడా వర్కౌట్ అయితే అవ్వట్లేదు చాలా మొబైల్స్‌లో కూడా. సో, ఈ యొక్క అప్డేట్ తర్వాత అంటే మార్చ్ 20 తర్వాతైనా సరే ఆ బూస్ట్ అప్ ఆప్షన్ వర్క్ అయిందనుకోండి చాలామంది కూడా తక్కువ టైంలోనే ఎక్కువ టోకెన్స్ సంపాదించుకోవచ్చు. వాళ్ళైతే అప్పుడు కేవైసీ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదైతే చాలా చాలా ముఖ్యం అండి. బగ్స్ ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి. ఒక యాప్ అనేది గ్లిచెస్ ఉన్నాయనుకోండి యూజ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! సో, ఖచ్చితంగా ఆ యొక్క ఇబ్బందులు కూడా లేకుండా మనకైతే చాలా చాలా స్మూత్‌గా, బెటర్‌గా యాప్ అయితే వర్క్ ఎలాగైనా చేస్తామని చెప్తున్నారండి. సో, ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకా దాంతో పాటు మూడో అప్డేట్ తర్వాత అయితే నాలుగో అప్డేట్ అండి. చూసినట్లయితే ఐఓఎస్ వెర్షన్ త్వరలో వస్తుంది. మేము స్టారెక్స్ నెట్వర్క్ యొక్క ఐఓఎస్ వెర్షన్‌పై కూడా పనిచేస్తున్నాము. ఇది రాబోయే నెలల్లో విడుదల కానుంది. దీని వలన యాపిల్ వినియోగదారులు కూడా ఈ యొక్క ఈకోసిస్టమ్‌లో చేరవచ్చు. సో, ప్రెజెంట్ అండి ఈ రోజుకి కూడా మనకైతే మన స్టారెక్స్ నెట్వర్క్ యాప్ అయితే ప్లే స్టోర్‌లో మాత్రమే అవైలబుల్‌లో ఉంది. ప్లే స్టోర్‌లో మాత్రమే అవైలబుల్‌లో ఉంది. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్న ఆండ్రాయిడ్ యూజర్స్ యాప్ ఉంటారో, ఎవరైతే ఇక్కడ యాపిల్ యూజర్స్ ఉంటారండి వాళ్ళ సంగతి అండి. వాళ్ళకైతే ప్రెజెంట్ అయితే అవైలబుల్‌గా లేదండి స్టారెక్స్ యాప్ అయితే. సో, కొద్ది నెలల్లో అంటే మనకి ఇది మార్చే కాబట్టి మనకైతే ఏప్రిల్‌లో గాని, మేలోనే గాని మనకైతే అక్కడ కూడా ఆప్షన్ అయితే వస్తుందండి. సో, ఆ రోజైతే ఐఓఎస్ వాళ్ళు కూడా యాపిల్ మొబైల్ యూజర్స్ కూడా స్టారెక్స్ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోవచ్చండి. సో, ఇదండి చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే. సో, ఎందుకంటే అక్కడ కొంచెం వర్క్ అయితే జరుగుతుందనమాట ఐఓఎస్ సంబంధించి. ప్లే స్టోర్‌లో ఉందండి. మన ఆండ్రాయిడ్ యూజర్స్‌కి అయితే ఇబ్బందేం లేదు. ఏ మైనింగ్ యాప్ అయినా సరే. కాకపోతే ఐఓఎస్ వాళ్ళకైతే కొన్ని యాప్స్ అయితే ఇంకా అక్కడ రాలేదు. ఐఓఎస్ స్టోర్‌లో ఇంకా రాలేదండి. వచ్చిన తర్వాత అయితే మీరు వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోవచ్చనమాట. వేచి ఉండండి మరియు తాజా లక్షణాలను ఆస్వాదించడానికి మీ యాప్ అప్డేట్‌ని నిర్ధారించుకోండి. సో, మనకైతే మార్చి 28 అయితే అప్డేట్ రాబోతుందండి. 27థ్ గాని, 28థ్ గాని, 29థ్ గాని మనకైతే ప్లే స్టోర్‌లో అప్డేట్ బాక్స్ అయితే చూపిస్తుందండి. సో, మీరు నేను అందరం కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే మనకి వీళ్ళు చెబుతున్న 4 ఫీచర్స్ అండి. కేవైసీ ఆ రోజు నుంచి చేసుకోవచ్చు. స్పిన్ వీల్ గేమ్ అయితే కనిపిస్తుంది. యాప్ కూడా చాలా చాలా స్మూత్‌గా వర్క్ అయితే అవుతుందండి. సో, త్వరలో మనకైతే ఐఓఎస్‌లో కూడా యాప్ అయితే కనిపించబోతుందనమాట. సో, ఎవరైతే ఐఓఎస్ యూజర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేయాలండి కొంతకాలం అయితే. అప్పుడు వాళ్ళు కూడా ఈ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇదైతే మనకైతే మేజర్‌గా ఉన్న ముఖ్య అప్డేట్లు అండి. సో, ఈ విధంగా మనకైతే మన స్టారెక్స్ ప్రాజెక్ట్ వాళ్ళైతే అప్‌కమింగ్ అప్డేట్ లిస్ట్‌లో మాత్రమే వీటిని ఉంచడం జరిగిందండి. సో, ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్‌కి, ఈ మార్చి నెల మంత్ ఎండ్‌కి అయితే ఇవన్నీ కూడా మనం చూడబోతున్నామండి. సో, చాలా చాలా మంచి ఫీచర్స్ మనకైతే రాబోతున్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే నేను చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే సప్లై వచ్చేసి 9,00,00,000 మాత్రమేనండి. 9,00,00,000 టోకెన్స్ మాత్రమే వీళ్ళైతే మనకి ఇక్కడ మైనింగ్‌కి అయితే ఇచ్చారండి. దాంట్లో కూడా చెప్పాలంటే సప్లై వచ్చేసి 9,00,00,000 మన ప్రజలకు ఎవరైతే మొబైల్ ద్వారా మైనింగ్ చేసుకుంటారో వాళ్ళకైతే 5,40,00,000 మాత్రమేనండి. 5,40,00,000 టోకెన్స్ మాత్రమే మైనింగ్‌కి అయితే ఇచ్చారండి. సో, చాలా చాలా లిమిటెడ్‌గా ఉంటుందండి. ప్రైస్ కూడా అద్భుతంగా ఉంటుంది. లిస్టింగ్ ప్రైస్ కూడా మనకైతే మంచిగానే ఉంటుందండి. సో, మీరందరూ కూడా సాటిస్ఫై అయ్యేలాగే ఉంటుందండి. మనందరికీ కూడా ఖచ్చితంగా ఒక మంచి ఇన్‌కమ్ వచ్చింది అనే ఫీలింగ్ ఉండేలాగే ఈ టోకెన్ లిస్టింగ్ అయితే అవుతుందండి. సో, ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతిరోజు కూడా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు ఒకసారి అయితే మీకు హాల్వింగ్ కూడా చెప్పేస్తానండి. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మనం చూసినట్లయితే ఫస్ట్ హాల్వింగ్ అండి మనకైతే స్టార్ట్ అయింది ఎప్పుడంటే అక్టోబర్ 19 అండి. అక్టోబర్ 19 అయితే మనకైతే ఫస్ట్ హాల్వింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. సో, అప్పటి వరకు కూడా 0.31 అయితే వచ్చిందనమాట. అంతకంటే 0.41 వచ్చేది. ఇంకా అక్టోబర్ 19 నుంచి అయితే మనకి 25% అయితే తగ్గిందండి మైనింగ్ రేట్ అనేది. ఆ రోజుల్లో అందరికి కూడా 0.31 వచ్చేదనమాట. ఇప్పుడు ఫిబ్రవరి 18 వరకు కూడా. ఫిబ్రవరి 19 అయితే సెకండ్ హాల్వింగ్ జరిగిందండి. -50% అయితే తగ్గిపోయిందన్నమాట మైనింగ్ రేట్ అనేది. సో, మనందరం కూడా 0.3 అప్పుడు యాప్‌లోకి వచ్చాం. మనందరం కూడా 0.3 అప్పుడే ఈ యొక్క యాప్‌లోకి అయితే రావడం జరిగిందండి. ప్రెజెంట్ అయితే మనకి 0.15 అయితే రన్ అయితే అవుతుంది. ప్రెజెంట్ డేస్‌లో మనకి ఈ విధంగా ఉంది. మళ్ళీ హాల్వింగ్ అయితే ఉంటుందండి. ఆగస్టు 19 అనమాట. సో, మనకి చెబుతున్నారు వీళ్ళైతే కింద. నెక్స్ట్ హాల్వింగ్ అయితే మనకైతే ఆగస్టు 19. ఇంకా చెప్పాలంటే రఫ్‌గా చెప్పుకుందాం. ఆగస్టు 20 నుంచి అయితే మళ్ళీ హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో, ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఇంకో విషయం అండి. ఇప్పుడైతే మనకి 0.15 వస్తుంది కదా! సెల్ఫ్‌గా చేసుకుంటే సెల్ఫ్ మైనింగ్ అయితే 0.15 కదా ప్రెజెంట్ మనకొచ్చేది. ఆ తర్వాత దీంట్లో సగం కదా 0.075 రావాలనుకోవచ్చు మీరు. కానీ దాంట్లో సగం ఇస్తున్నారండి. సో, వీళ్ళైతే 75% అయితే తగ్గిస్తున్నారు. సో, చెప్పాలంటే ఇప్పుడు ఎవరికైతే రూ. 1 వస్తుందో ఆ ప్లేస్‌లో మనకైతే రూ. 1 కాదండి పావలా వచ్చేలాగైతే దీన్ని ఇక్కడ వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందండి. సో, వీళ్ళైతే చాలా చాలా తక్కువకైతే వీళ్ళు ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరుగుతుందండి. సో, అందరూ కూడా యాక్టివ్‌గా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. చాలా చాలా మంచి ప్రైస్‌కి అయితే లిస్టింగ్ అయితే అవుతుందండి. ఈ ప్రాజెక్ట్ అయితే మన తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను.
50,000 డౌన్లోడ్స్ దాటినాయి ఆల్రెడీ మనకి ప్లే స్టోర్‌లో. 1,00,000 అయితే వెళ్ళబోతుంది కొద్ది రోజుల్లోనే. అది మీరందరి ద్వారా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కుదిరినట్లయితే రిఫర్ చేసుకోండి ఫ్రెండ్స్‌నైతే. దాన్ని బట్టి మీకైతే కొంచెం మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుందండి. మీరు 1000 టోకెన్స్ సంపాదిస్తేనే కదా కేవైసీ అవుతుంది. అది మీకు హెల్ప్ అయితే అవుతుందండి. సో, మీకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నారు కాబట్టి, ఈ ప్రాజెక్ట్ అయితే మంచి ప్రాజెక్ట్‌గా మనకైతే ఉంటుంది. మనందరం కూడా జీరో డాక్యుమెంట్స్ అండి. జస్ట్ మనమైతే మన ఫేస్ కనిపిస్తుంది కదా! కెమెరా ఓపెన్ చేసుకొని ఫేస్ ద్వారా మాత్రమే చాలా చాలా సింపుల్‌గా దీంట్లో మనం కేవైసీ చేసుకోవచ్చండి. సో, ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, ఇంకేమైనా అప్డేట్‌లు వస్తాయా లేదా మీరైతే మన ఛానెల్ ఫాలో అయిపోండి. మీకైతే నేను ఎప్పటికప్పుడు ఫ్లాష్ అప్డేట్‌లు, కొత్త అప్డేట్‌లు ఇస్తూ ఉంటానండి. మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇదనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానెల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థాంక్ యూ.